హాయ్ అండి, అందరూ బాగున్నారు? మేము బాగున్నాం. నేను ఈ వీడియో ద్వారా నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే మీ అందరికీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్య నేను 1 మంత్ బ్యాక్ మా సరౌండింగ్స్లో ఉన్న పిల్లల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే జెన్ ఆల్ఫా. ఈ జెన్ ఆల్ఫా ఏంటో నాకు అర్థం కావట్లా. జనరేషన్ తెలుసు, ఏ జనరేషన్ లో ఎవరెవరు ఎంత అచీవ్ అయ్యారు, ఆ నాలెడ్జ్ ఏంటి, వాటి వాల్యూస్ ఏంటి, ఆ జనరేషన్ తాలూకా గొప్పతనం ఏంటి నాకు తెలుసు. కానీ టెక్నాలజీ పరంగా వీళ్ళు గ్రహించి ఈ నేమ్స్ పెట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. జన్ ఆల్ఫా ఇంకా ఏవి ఉన్నాయంట, నాకు అన్ని గుర్తులేవు. జన్ ఆల్ఫా ఒకటి గుర్తుంది. అప్పుడు నేను జోక్ చేశాను వాళ్ళతో, నాతో మాట్లాడే పిల్లలతో. జన్ ఆల్ఫా, జన్ బీటా, జన్ క్యూబా, జన్ ఉల్ఫా ఇంకేవి లేవా పెట్టుకోవడానికి? అసలు అవి ఎందుకు పెట్టుకున్నారని అడిగాను అనమాట. ఆ జనరేషన్ కి వాళ్ళు పెట్టుకున్న ఒక ఐడెంటిఫికేషన్ అంట. చాలా ప్రౌడిష్ గా ఫీల్ అయిపోతున్నారు అనమాట ఆ విషయం చెప్పి. దానివల్ల యూజ్ ఏంటి అంటే జస్ట్ అన్ ఐడెంటిటీ, ఒక ఐడెంటిటీ గురించి. ఐడెంటిటీ అంటే ఏంటి అని అంటే దానికి సమాధానం లేదు. మళ్ళీ ఇందులో జూనియర్ సీనియర్స్ ఇంకిన్ని. ఈ జనరేషన్ పిల్లలు ఆలోచనలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం గ్రహించి ఇవన్నీ పెట్టుకుంటున్నారని నవ్వాలా లేకపోతే బాధపడాలా నాకు అస్సలు అర్థం కాలేదన్నమాట. మీ జనరేషన్ ఐడెంటిటీ చూపించుకోవడానికి నేమ్స్ పెట్టుకుంటున్నారు కదా, మరి చదువు ఎలా చదువుతున్నారు, బాగా చదువుతున్నారా, ఎంత గ్రేడ్ వస్తుంది, ఏంటి, ఏమవ్వాలనుకుంటున్నారంటే మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదు. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో వాళ్ళు, నేను మాట్లాడిన వాళ్ళు. నాకు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇవి విన్న దగ్గర నుంచి పిల్లల తాలూకా ఆలోచన విధానం నాకు అస్సలు అర్థం కావట్లా. వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళ పిల్లలు మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, మాట్లాడేటప్పుడు కరెక్ట్ చేస్తారు. అదే అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే స్కూల్లో నారా చేసుకుని పాపం కాయ కష్టం చేసుకుని చాలా మంది పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. వాళ్ళలాగా వాళ్ళ పిల్లలు కాకూడదు, వాళ్ళ పిల్లల జీవితం చాలా గొప్పగా ఉండాలని సంపాదించేది సరిపోకపోయినా చదువుకి అవసరమైతే అప్పసొప్ప అయినా చేసి చదివిస్తున్నారు. వాళ్ళకి వీటి గురించి అంత ఐడియా ఉండదు. మేబీ వాళ్ళు వినుండరు కూడా. విన్నా కూడా వాళ్ళు ఏంటనుకుంటారంటే వాళ్ళ పిల్లలు ఏదో గొప్పగా ఇంగ్లీష్ చదివేస్తున్నారు కదా, ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు అని అనుకుంటారు. స్కూల్లోని పిల్లలు ఇలా మాట్లాడుతుంటే టీచర్స్ కి, స్టాఫ్ కి, వాళ్ళకి తెలుస్తుంటది. స్కూల్స్ లో కరెక్ట్ చేయకుండా ఉండరు, ఇలాంటివన్నీ మాట్లాడకూడదని చెప్పే ఉంటారు. మరి ఈ జనరేషన్ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు కదా, స్కూల్లో మాట్లాడకపోవచ్చు, బయటకు వచ్చాక మాట్లాడుకుంటారేమో ఫోన్స్ లోని లేకపోతే కలిసినప్పుడు. వీటి మీద ఉన్నంత ఇంపార్టెన్స్, ఇంట్రెస్ట్ చదువు మీద అసలు ఉంటుందా వీళ్ళకి? అసలు చదువు తాలూకు వాల్యూ తెలుస్తుందా లేదా అనేది నాకు అసలు అర్థం కావట్లే. మీరు చెప్పండి, మన జనరేషన్ ఎలా ఉండేది? ఇంచుమించు 2015 వరకు బానే ఉంది. తర్వాత అలా గ్రాడ్యువల్లీ జనరేషన్ లో చాలా మార్పులు అనమాట. టెక్నాలజీ వల్ల వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుందా? మరి తల్లిదండ్రులు వీళ్ళందరూ మంచి చెడులు చెప్తూనే ఉంటారు కదా, ప్రతి ఒక్కరు చెప్పకుండా అయితే ఉంటారు కదా. నేను ఈ వీడియో మీకు పార్ట్స్ గా షేర్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఈ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ 2 పెడతాను, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, మీ బంధువులకి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.